40 రోజుల పైగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ఈ రోజు చలో విజయవాడకి పిలిపించారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. నిన్న రాత్రి వివిధ ప్రాంతాల నుంచి అంగన్వాడీలు చేరుకున్న పరిస్థితి. కొద్ది దూరం క్రితమే మనకి అంగన్వాడీలు నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న శిబిరం అయితే ఉన్న పరిస్థితి. అయితే తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా పోలీసులు భారీగా మోహరించారు. దీక్షా శిబిరాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేశారు. చూస్తే మనం పూర్తిగా బస్సుల నిండా కూడా అంగన్వాడీ ఎక్కించి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడంతా కూడా అలంకార సెంటర్ అంతా కూడా అంగన్వాడీలతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉన్న పరిస్థితి. వాళ్ళతో అమ్మా ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ చేసి ఏం జరిగింది? తెల్లవారుజామున మమ్మల్ని లేపి అరెస్ట్ చేశారండి. మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా కఠినంగా అందరినీ బస్సు ఎక్కించారు. ఇది పరిస్థితి చెప్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా పూర్తిగా పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం అంతా కూడా ఏ అంగన్వాడీలు ఎవరిని కూడా ఇక్కడ రానివ్వకుండా పూర్తిగా వాళ్ళే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం పోలీసుతో అంగన్వాడీ సెంటర్ అంతా కూడా ఈ ధర్నా చౌక్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ అన్ని వాహనాలని ఆర్టీసీ వాహనాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా అంగన్వాడీ వాళ్ళని ఎక్కించి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేమండి ఎలమంచిల ప్రాజెక్టుకి వచ్చామండి. మమ్మల్ని ఏమని చాలా ఇబ్బంది పడతారు. నిద్ర లేకుండా తిండి లేకుండా 42 రోజుల నుంచి మేము పోరాడుతున్నాము. ఆయన పోరాటం న్యాయం చేయకుండా మమ్మల్ని జగన్ గారు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లోని పిల్లలతో ఎంతో ఇబ్బంది పడుతున్నాము. అతను అడిగిన దానికి మేము పోరాడుతున్నామండి. అతనే నిజాయితీగా చెప్పారు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా చేసి మీకు ఇస్తామన్నారు. పోలీసులు వచ్చి మమ్మల్ని ఏమైనా నిద్ర లేకుండా వచ్చి అందరిని ఏమని కొట్టి టెంట్లు విరగొడేసి అందరిని ఏమని జీపులు ఎక్కించేసి తీసుకెళ్లిపోయారు. ఇది న్యాయం కాదండి, అన్యాయము. ప్రజల మీద చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు. ఇలాంటి పోలీసులు ఏమని ఇలా మమ్మల్ని బాధపడుతుంటే దేశాన్ని వాళ్ళు ఏం కాపాడతారండి? దేశానికి ఏం న్యాయం చేస్తారు? మేమేం చేయలేదు. మమ్మల్ని చాలా బాధ పెట్టేసి అర్ధరాత్రి 3 గంటల కల్లా మమ్మల్ని ఏమని నా ఇబ్బంది పెట్టారు. రాత్రి నుంచి నిద్ర లేకుండా తిండి లేకుండా ఉన్నందుకేమని మా మీద చాలా లాఠీ సాధ్యం చేస్తున్నారండి. ఇది న్యాయం కాదు. ఇది వాళ్ళని తెలుసుకోవాలి. దేశంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా నీతి నిజాయితీగా తెలుసుకోవాలండి. పూర్తిగా అంగన్వాడీలంతా కూడా బస్సులు ఎక్కించిన పరిస్థితి మనం చూస్తున్నాం. తెల్లవారుజామున 3 గంటలకు కూడా శిబిరాల దగ్గరికి వచ్చిన ఏం జరిగింది? తెల్లవారు ఏం జరిగింది ఇక్కడ? మేము మంచి గాఢ నిద్రలో ఉన్నామండి. రోడ్ల మీద ఎక్కడాలు అక్కడే రోడ్ల మీద గాఢ నిద్రలో ఉన్నాము. 1 గంట రాత్రి మీద మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఎక్కడి నుంచి ఏ రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడో ఈ ముఖ్యమంత్రి తెలియదు. కానీ ఈ అంగన్వాడీ న్యాయమైన పోరాటం చేస్తా ఉంటే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఈ పోలీసు వాళ్ళని దింపాడు. మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మేము కనీస వేతనం ఇమ్మని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ అరెస్టు ద్వారా మమ్మల్ని ప్రభుత్వం ఏమీ చేయలేదు. మా సమస్య పరిష్కరించేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతూనే ఉంటుందండి. ఇది చెప్తున్నారు. పూర్తిగా మనం చూస్తే పోలీసులు అంతా కూడా భారీగా మోహరించారు. నిన్న రాత్రి కూడా ఇంతమంది లేరంటే రాత్రి 10 గంటలకి 11 గంటలకి కూడా కేవలం 30 మంది 40 మంది మాత్రమే పోలీసులు ఉన్న పరిస్థితి. కానీ ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా భారీగా పోలీసులు అయితే చేరుకున్నారు. వివిధ బెటాలియన్కి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడ చేరుకోండి అందరూ కూడా అంగన్వాడీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిరవధిక దీక్షలో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. అంగన్వాడీలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా చెక్ చేసి అందరినీ కూడా ఇక్కడ విజయవాడ రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుంది. మనం చూస్తే భారీగా పోలీసులందరినీ కూడా చూడొచ్చు. భారీగా మోహరించున్నారు. 100ల సంఖ్యలో పోలీసులు ఇక్కడ మోహరించున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అలంకార సెంటర్కి సంబంధించి ఏదైతే శిబిరం ఉందో నిరవధిక నిరాదీక్షకు సంబంధించిన శిబిరం, ఆ శిబిరాన్ని కూడా ధ్వంసం చేసినట్టయితే అంగన్వాడీలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 41 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం, ప్రభుత్వం మాత్రం పట్టించుకున్నట్లేదు, పోలీసుల్ని మా మీద గుసగలుపుతుందని చెప్తున్న పరిస్థితి. దాదాపు 100ల సంఖ్యలో పోలీసులు మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇదంతా జరిగింది. అందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఎవరిని కూడా శిబిరంలో లేకుండా పూర్తిగా శిబిరం కూడా దాదాపు 41 రోజులుగా ఇక్కడ శిబిరాన్ని వాళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకుని నిరవధిక నిరాహార దీక్షను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే మా సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మన శిబిరాన్ని కూడా చూడొచ్చు. పూర్తిగా శిబిరం అయితే ధ్వంసం చేసిన పరిస్థితి. లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ అంగన్వాడీ ఎవ్వరూ కూడా ఇక్కడ కనబడకుండానే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా ఇక్కడికి అలౌ చేయట్లేదు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా 1,00,000కు పైనే ఉన్న అంగన్వాడీలు ఇక్కడ చేరుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు అన్ని చోట్ల హైలైట్ ప్రకటించిన పరిస్థితి అయితే కనిపించింది. పూర్తిగా
పూర్తిగా పోలీస్ పహారాలో అలంకార్ సెంటర్, ధర్నా చౌక్ ఉందని చెప్పొచ్చు. అందరినీ ఎవరు వస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాలు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేక బస్సులు పెట్టి వాళ్ళని సొంత ఊర్లు తరలించే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఏ ఏరియా నుంచి ఎవరు వచ్చారు అనేది దృష్టిలో పెట్టుకుని ఒక లిస్టు రాసుకొని వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించే పరిస్థితి కనిపిస్తుంది. డీసీపీ విశాల్ గుని నేతృత్వంలోని పోలీసు బృందం ప్రధానంగా ఈ సంబంధించి అరెస్టులకు సంబంధించి పూర్తిగా నిమగ్నమై ఉంది. దాదాపు వందల సంఖ్యలో దాదాపు 500 పైనే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారని చెప్పొచ్చు. మనం చూసిన విజువల్స్లో చాలా పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఎవరిని కూడా వీడియోలు, ఫోటోలు కూడా తీయొద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ పూర్తిగా గ్రాడ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా పోలీసులు శిబిరం మీదకి రావడం, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ అయితే చెప్తున్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా మేము తగ్గేది లేదంటూ కూడా అంగన్వాడీలు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజుకి మేము 40 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాం. అందులో ఈ అమ్మాయి 6 రోజుల నుంచి కూడా నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుని ఈ రోజుకి ఏమి ఆహారం తినకుండా నీళ్ళు తాకుండా అలా ఉంది. కానీ ఈరోజు చాలా అన్యాయంగా కూడా పోలీసులు మమ్మల్ని బస్సు ఎక్కించేసి ఈరోజు ఏలూరు గ్రామం అంతా కూడా అలా తిప్పుతూనే ఉన్నారు. కానీ ఏ స్టేషన్కి తీసుకెళ్ళట్లేదు, ఏమీ చేయకుండా ఉదయం 6:30 వరకు తిప్పి అప్పుడు వదిలేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అలా మాట్లాడుకోవడం జరుగుతుంది. మమ్మల్ని అలాగే ఏలూరు అవుట్స్కట్స్కి తీసుకెళ్ళి ఎక్కడ ఊరు బయట వదలొచ్చని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అమ్మాయిని 108కి ఫోన్ చేయండి, ఈ అమ్మాయిని హాస్పిటల్కి జాయిన్ చేస్తామని చెప్తున్నా కూడా చాలా నిరంకుశంగా కూడా ఈ పోలీసులు అర్థం చేసుకోకుండా ఈ అమ్మాయిని ఇలాగే ఉంచేశారు. మేము ఎన్నోసార్లు అంబులెన్స్కి ఫోన్ చేయండి అంటే కూడా అసలు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి చాలా విషమంగా ఉంది. రంపచోడవరానికి చెందినటువంటి ఈ అమ్మాయి పేరు రామలక్ష్మి. చాలా సీరియస్గా ఉంది. కనుక ఇప్పటికైనా సరే మరి పోలీసులు అర్థం చేసుకుని 108ని పిలుస్తారని అనుకుంటున్నాము. కానీ ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు మా బస్సులో ఉన్నటువంటి అందరూ కూడా ఎన్నోసార్లు మేము అడిగి ఈ అమ్మాయి ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఎంతో నిరంకుశంగా అలా ఉండిపోయారు. ఇప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా ఉన్నారు. ఈరోజు అర్ధరాత్రి 3 గంటల సమయంలో కొన్ని వందల మంది పోలీసులు హఠాత్తుగా విజయవాడ నిరాహార దీక్ష శిబిరం మీద దాడి చేసి కరెంటు పీకేసి టెంట్లు పీకేసి వేలాది మందిగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఒకవైపు వాళ్ళు న్యాయమైన మాకు వేతన సమస్య తేల్చండి, గతంలో మీరు అంగీకరించినట్టుగా జీవోలు ఇవ్వండి, గ్రాట్యుటీ విషయాన్ని తేల్చండి అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే వాటికి జీవోలు ఇవ్వకుండా మేము అన్నీ పరిష్కరించేసాం వేతనం తప్ప అని చెప్పి ప్రభుత్వం తప్పుదారి పట్టించి తప్పుడు ప్రచారం చేస్తుంది. వాస్తవం ఏమిటి అంగన్వాడీలకు తెలిసి ఇది అంగన్వాడీలు వాళ్ళంతా వాళ్ళు స్వయం కల్పితమైనటువంటి ఉద్యమం. ఇది ఎవరో ప్రోత్సహిస్తే బయట నుంచి చేసేటువంటిది కాదు. దీనికి ఒక రాజకీయ రంగు పులిమి తప్పుదారి పట్టించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదా ప్రభుత్వం కానీ అనుకుంటే, అధికారులు కానీ అనుకుంటే పొరపాటు. ముఖ్యంగా వైఎస్ఆర్ వాళ్ళని ఉపయోగించి బెదిరించడం, అంగన్వాడీ వాళ్ళని డ్యూటీలకు పొమ్మనటం, లేకపోతే ఉద్యోగాలు తీసేస్తామనటం, ఈ రకమైనటువంటి బెదిరింపులు, టర్మినేషన్లు, నోటిఫికేషన్లతోటి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారు. అందుకని వాళ్ళు పట్టుదల చూస్తే ఏమైనా చేసుకో మా పోరాటం మాత్రం ఆగదన్నటువంటి పట్టుదల వాళ్ళల్లో కనిపిస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా దీన్ని ఇంకా ఏదో చేసేద్దామని అనుకుంటే ఇప్పటికే వాళ్ళు మితిమీరి వ్యవహరిస్తున్నారు. ప్రజల సానుభూతి అంతా అంగన్వాడీ వర్కర్స్ మీద ఉన్నది. క్రమంగా అది ప్రభుత్వ వ్యతిరేకతగా కూడా మారుతుంది. అలాంటి దుస్థితి నెత్తి మీదకి తెచ్చుకోకుండా ప్రభుత్వం చర్చలు చేసి సామరస్యపూర్వకంగా వాళ్ళకి సమస్య పరిష్కారం చేసుకుంటే మంచిది. లేకపోతే ఇప్పుడు ఈరోజు జరిగిన నిర్బంధం మీద మేము ఇప్పటికే స్పందించాము. మొత్తం అన్ని చోట్ల అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించి అక్కడక్కడ నిరసన తెలియజేయాలని చెప్పి మేము పిలిపించాము. అందరితో సంప్రదించి ఇంకా వీళ్ళకి అండగా ఏం చేయగలం అనేటువంటిది కూడా ఈరోజు మేము నిర్ణయాలు చేసుకుంటాం. Hey!
లైటింగ్ రావాలి అదే కనపడ చేతులు ఉక్కుంటూ వచ్చాను మేము ఇంటికి అన్నం అన్నం కూడా లేకుండా వచ్చాను సార్ అంగన్వాడీ దీక్షా శిబిరం వద్ద మనం ఉన్నాం. 41 రోజులుగా ఇక్కడే ఇదే ప్లేస్లో మనం చూస్తున్న ఏ ప్లేస్ అయితే ఉందో ఈ ప్లేస్లోనే అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్ష ధర్నా కూడా చేస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి వరకు కూడా ఇక్కడ సజావుగానే ధర్నా అంతా సాగిన పరిస్థితి కనిపించింది. 11 గంటల వరకు కూడా ఈ రోడ్డు అంట మనం చూస్తున్న ఏ రోడ్డు అయితే ఉందో ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా అంగన్వాడీలతో నిండిపోయింది. ఇక్కడే రాత్రి అంతా వాళ్ళు పడుకున్నారు. ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఒక్కసారిగా పోలీసులు శిబిరం వరకు చేరుకున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా వాళ్ళ చెప్పులు కానీ లేకపోతే ఇతర వాళ్ళు తెచ్చుకున్న దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పడిపోయిన పరిస్థితి. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాకుండా ఉండే పరిస్థితి కూడా కనిపించింది. పూర్తిగా టెంట్లో ఉన్న వాళ్ళు టెంట్లోనే ఉండే విధంగా అయితే చేసిన పరిస్థితి. ప్రతి చోట కూడా చెప్పులు భారీగా కనిపిస్తుంది. ఎందుకంటే తోపులాట ఒక్కసారిగా పోలీసులకి అంగన్వాడీ వర్కర్స్కి జరిగిన తోపులాటలో పూర్తిగా చెప్పులు కానీ ఇతర వస్తువులు కానీ ఇక్కడ వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 2 గంటల 50 నిమిషాల వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశం అంతా కూడా ఒక్కసారిగా రణరంగంగా మారిందనే చెప్పొచ్చు. పోలీసులు ఒకసారిగా రావడము, శిబిరంలో ఎవరైతే దీక్షలు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేయడం, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అంగన్వాడీలు చేయడం, వాళ్ళని కూడా బలవంతంగా లాగి వెహికల్స్ ఎక్కించడం కూడా జరిగిందని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం టెంట్ అంతా కూడా డిస్మాండిల్ చేశారు. వాళ్ళు తెచ్చుకున్న భోజన బాక్సులు కూడా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ రాత్రి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఎవరైతే దీక్షలు చేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా ఉండడానికి తెచ్చుకున్న బాక్సులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇతర ఏవైతే బాక్సులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం పూర్తిగా చూడవచ్చు. అన్నీ కూడా ఇక్కడ పడిపోయి ఉన్న పరిస్థితి. ఒక తోపులాట ఏ విధంగా జరిగిందో ఈ సిచ్యువేషన్ అయితే మనకి చూపిస్తుంది. పూర్తిగా బారికేడ్స్ దగ్గర చెప్పులు, అంగన్వాడీకి సంబంధించిన చెప్పులన్నీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. తోపులాట ఏ విధంగా జరిగింది అనడానికి ఇక్కడ ఇవి చూస్తేనే మనం చెప్పొచ్చు. పూర్తిగా దాదాపు అన్ని రకాల చెప్పులు ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఒక భయంకర వాతావరణం అయితే కనిపించిందని చెప్పడానికి ఉదాహరణ సరిపోతాయి. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న బట్టలు కానీ దుప్పట్లు కానీ లేకపోతే ఇతర వస్తువులు కానీ అన్నీ కూడా ఇక్కడ ఉండిపోయిన పరిస్థితి. అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరగడంతో వాళ్ళంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్పి అంగన్వాడీలు చెబుతున్న పరిస్థితి. రోడ్డు అంతా కూడా పడుకున్న మనం విజువల్స్ కూడా చూడవచ్చు. రాత్రి 11 గంటలకి ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా మనం తీసిన విజువల్స్ చూస్తే ఎంతమంది అంగన్వాడీలు ఇక్కడ ఉన్నారు అనేది మనం చెప్పొచ్చు. అయితే తెల్లవారుజామున 3 గంటలకి ఎవరు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి రావడము, ఒక్కసారిగా అందరినీ కూడా అరెస్ట్ చేయడం అయితే చేశారు. మొత్తం టెంట్ అంతా కూడా డిస్మాండిల్ చేసిన పరిస్థితి, టెంట్ని పూర్తిగా తొలగించిన పరిస్థితి, ఎవరు కూడా ఇక్కడికి రాకూడదని చెప్పారు. మొత్తం బ్యానర్స్ అన్నీ కూడా తొలగించిన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు చలో విజయవాడ కోటి సంతకాలతోటి ఇప్పటికే అంగన్వాడీ వాళ్ళ సమస్యల మీద అయితే కోటి సంతకాలు చేసిన నేపథ్యం ఉంది. అయితే ఆ కోటి సంతకాలకు సంబంధించి వాళ్ళు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తాము, క్యాంప్ ఆఫీస్కి వెళ్తామని చెప్పారు. అయితే ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, అనుమతి లేదంటూ పోలీసులు నిన్నే సిపి చెప్పిన నేపథ్యం ఉంది. ఎవరైనా వస్తే కనుక వివిధ సెక్షన్స్ మీద కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే సిపి తెలియజేశారు. అయితే దాన్ని కూడా ఖాతరు చేసి అంగన్వాడీలంతా ఇక్కడికి చేరుకున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే ప్రస్తుతం అరెస్టులు చేసి వివిధ స్టేషన్లకి తరలించిన పరిస్థితి, వివిధ ప్రాంతాలకి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అంగన్వాడీలు మాత్రం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున విజయవాడకి అయితే చేరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రైల్వే స్టేషన్లు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా అరెస్టులు చేసి
చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తం దీక్షా శిబిరం అంతా కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ప్రదేశం చూస్తేనే ఇక్కడ తెల్లవారుజామున ఏం జరిగిందో మనం ఊహించుకోవచ్చు. ఆ స్థాయిలో ఇక్కడ పూర్తిగా వాళ్ళ సిచ్యువేషన్ అంతా ఉందని చెప్పొచ్చు. జెండాకారాలు కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు కానీ, దుప్పట్లు కానీ, లేకపోతే ఇతర చెప్పులు కానీ అన్నీ కూడా ఇక్కడ పూర్తిగా పడిపోయి ఉన్నాయి. ఇతర బాక్సులు, లంచ్ బాక్సులు కూడా ఇక్కడ పడిపోయి ఉన్న పరిస్థితి అయితే మనకి భేదావహంగా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. పూర్తిగా అంగన్వాడీలు అయితే కొంతమంది ఏడుస్తూ ఉన్న పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ ఉంది. మా సమస్యని పరిష్కరించండి, ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేదంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రేపు చూడాలంటే అర్ధరాత్రి టెంట్ని పూర్తిగా తొలగించిన అంగన్వాడీ వాళ్ళని అరెస్ట్ చేసిన రేపు ఉదయానికి ఎంతమంది చేరుకుంటారు? ఎందుకంటే 1,00,000 మందికి పైనే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పటికే వాళ్ళ అంగన్వాడీలు పిలిపిస్తే వేలాది సంఖ్యలో తరలిస్తారు. కానీ ఈ రోజు అంగన్వాడీలు అంతా సమ్మెలో ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు కాబట్టి రేపు ఉదయం ఏ విధంగా విజయవాడ ఉంటుందనేది అయితే మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంది. తెల్లవారితే విజయవాడ పరిస్థితి ఏంటి, అంగన్వాడీ వల్ల పోలీసులు అనే విధంగా ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర టీవీ, విజయవాడ నుంచి.